అదేవిధంగా రుద్రాక్ష 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి మరికాసేపట్లో నిమజ్జనం కాబోతున్నాడు. క్రేన్ నెంబర్ 4 దగ్గర జరుగుతున్న యాక్టివిటీని మనం లైవ్ లో చూస్తున్నాం. 4 గంటలు పట్టింది క్రేన్ నెంబర్ 4 కి చేరుకోవడానికి. ఇక ఇప్పటి నుంచి చివరి పూజలు, అలాగే వెల్డింగ్ రిమూవ్ చేసే కార్యక్రమాలు, ఇట్లాంటి కొన్ని పనుల తర్వాత మరికొన్ని నిమిషాల్లోనే స్వామి గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. ఆల్రెడీ చివరి పూజలు స్టార్ట్ అయ్యాయి. మనం ఆ విజువల్స్ క్లియర్ గా చూడొచ్చు. అక్కడ బాహుబలి క్రేన్ కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. ఆ క్రేన్ సహాయంతోనే స్వామిని లిఫ్ట్ చేసి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. ఈ అపురూపమైన దృశ్యాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వచ్చారు. వేలాది సంఖ్యలో భక్తులు వచ్చారు. మొత్తం ఈ 9 రోజులుగా ఎంతో మంది భక్తులు, 1 లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆ టైంలో దర్శనం కుదరని వాళ్ళు కానీ, నిమజ్జనం ఎలా జరుగుతుందో చూడాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఇవాళ తరలి వచ్చారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మిస్ కాకూడదని చెప్పి మరికొంతమంది ఈ శోభాయాత్రలో భాగంగా బడా గణేష్ నిమజ్జనోత్సవం చూడడానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరితో అక్కడ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా కూడా అనేక రివ్యూస్ అవి చేశారు. భక్తుల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎందుకంటే చిన్న లాఠీ చార్జీలు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు భక్తుల్ని కంట్రోల్ చేయడానికి జరిగిన పరిస్థితులు గతంలో మనకు తెలుసు. అలాంటివి ఏమీ జరగకుండా అటు భక్తులకి స్వామి దర్శనం కల్పించేలా, ఇటు భక్తుల్ని కంప్లీట్ గా కంట్రోల్లో ఉంచేలా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనోత్సవం మరికాసేపట్లో కాబోతోంది. దానికి సంబంధించిన చివరి పూజలు జరుగుతున్నాయి. మరొక వైపు క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేయడానికి టెక్నికల్ గా ఏవైతే పనులు చేయాలో అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ వెల్డింగ్ ఏదైతే బేస్ బలంగా ఉండాలని చెప్పి ఏదైతే టస్కర్ కి ఏదైతే వెల్డింగ్ చేశారో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేసే పని జరుగుతోంది. వాటన్నిటిని తొలగించిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన తాళ్లు ఉంటాయి ఈ బాహుబలి క్రేన్ కి. వాటన్నిటితో ఫిట్ చేసిన తర్వాత 1-2 సార్లు ట్రయల్ చూస్తారు. కొంచెం ఒక 2-3 ఇంచులు విగ్రహాన్ని పైకి లేపి ట్రయల్ చెక్ చేసిన తర్వాత ఒక్కసారిగా 69 అడుగుల మహాగణపతిని లిఫ్ట్ చేసి క్రేన్ సహాయంతో మొత్తం నలువైపులా ఉన్న భక్తులందరికీ చివరి దర్శనం కల్పించేలా ఒక్కసారి మొత్తం విగ్రహాన్ని ఇట్లా రొటేట్ చేస్తారు. అది మాత్రం ఖచ్చితంగా మిస్ కాకూడదు. అలా రొటేట్ చేసిన తర్వాత కొన్ని సెకండ్లు అలా చూపించిన తర్వాత నిమజ్జనోత్సవం పూర్తవుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. చివరి పూజలు విజయ్ చెప్తున్నట్లు ఈ 9 రోజులు జరిగిన పూజలు, హారతులు ఒక ఎత్తు అయితే ఇవాళ జరగబోతున్న పూజలు మరొక ఎత్తు. స్వామికి ఆ ప్రత్యేక పూజలు చేసే పనిలో అక్కడున్న పూజారులు నిమగ్నమై ఉన్నారు. హారతి ఇస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనం ఇస్తున్నారు. అవన్నీ కూడా మనం స్క్రీన్స్ పైన చూస్తున్నాం. ఒక పక్క పూజలు, మరొక పక్క టెక్నికల్ గా ఆ క్రేన్ కి ఎట్లా దీన్ని అటాచ్ చేయాలో, ఏవైతే పనులు అవసరమో అవన్నీ కూడా ప్యారలల్ గా జరుగుతుంటాయి. వాటి పని అటు జరుగుతుంటే ఇటు పూజలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ సుమారు ఒక అరగంట 40 నిమిషాలు పడుతుంది. అయిన తర్వాత ఇక బాహుబలి క్రేన్ రంగంలోకి దిగి నిమజ్జనోత్సవం పనిలో బిజీ అవుతుంది. వీటన్నిటిని చూస్తున్నారు. అక్కడ వేలాదిగా తరలి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. చివరి పూజలు ఇందాక విజయ్ చెప్తున్నట్లు గణపతి పండుగ మొదటి రోజు పూజలు ఎంత ప్రత్యేకమో ఈ లాస్ట్ డే పూజలు కూడా అంతే ప్రత్యేకమని విజయ్ మనకి చెప్తున్నారు. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఫైనల్ పూజలు జరుగుతున్న విజువల్స్ మాకు కనిపిస్తున్నాయి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సౌజన్య, ఖైరతాబాద్ బడా గణపతి చివరి హారతి కార్యక్రమం మనం చూస్తున్నాము. దాదాపు నవరాత్రుల పాటు ఎంతో అద్భుతంగా వైభవంగా
వినాయక చవితి వేడుకలు నిర్వహించుకున్నటువంటి ఖైరతాబాద్ బడా గణపతి చివరి హారతిని వేద పండితులు ఇస్తున్నారు. ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా, పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ హారతిలో పాల్గొనడం జరిగింది. భక్తుల సందర్శనార్థం కూడా హారతి చూపిస్తున్నారు. ఇక వెల్డింగ్ పనులు మరోపక్క కొనసాగుతూ ఉన్నాయి. బడా గణపతి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇచ్చి ఇన్ని రోజులు ఇప్పుడు వినాయక సాగర్ గంగమ్మోడికి ఖైరతాబాద్ బడా గణనాథుడు చేరనున్నారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి విశేషంగా కూడా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులందరూ కూడా ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనంలో పాల్గొన్నారు. ఒకసారి మనం వినాయకుడి స్వరూపం చూసినట్టయితే ఖైరతాబాద్ మహాగణపతికి 3 తలలు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. 5 సర్పాలు, 8 చేతులు, మొత్తంగా కూడా కుడివైపు చేతుల్లో ఆయుధం సుదర్శన చక్రం, రుద్రాక్షమాల ఇవన్నీ కూడా అమర్చడం జరిగింది. మరోపక్క ఎడమవైపు పద్మం, శంఖం, లడ్డూ కూడా ఏర్పాటు చేశారు. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణపతి ఎంతో విశేషమైనటువంటి సేవలను ఈసారి అందుకున్నాడు. మరోపక్క గణనాథుని కింద మనం చూస్తే కుడివైపున పూరి జగన్నాథ స్వామి, ఎడమ వైపున శ్రీ లలిత త్రిపుర సుందరి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే వినాయకుని మండపానికి సంబంధించి దాదాపు 25 అడుగుల ఎత్తులో లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని కూడా ఏర్పాటు చేశారు. ఒక అద్భుతము, ఒక ఆధ్యాత్మికము, వర్ణనాతీతంగా ఖైరతాబాద్ బడా గణపతి యొక్క రూపం ఈసారి ఉంది. మనం చూస్తున్నాము. గణపతి బొప్ప మోర్య అంటూ పెద్ద ఎత్తున భక్తులు అయితే ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన వేడుకల్లో పాల్గొని బాబాయ్ గణేష్ అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకుంది. ఇక ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో కేవలం మన రాష్ట్రం కాదు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చి బడా గణపతిని దర్శించుకుంటారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఖైరతాబాద్ గణపతి విగ్రహం మన భాగ్యనగరం, మన హైదరాబాద్లో ఉండడం కూడా చాలా విశేషం అంటూ కూడా భక్తులు చెప్తూ ఉంటారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి బడా గణపతి యొక్క ఆఖరి పూజ కార్యక్రమం కూడా ముగిసింది. దాదాపు మంగళ హారతి ఇచ్చి వేద పండితులు కూడా హారతి కార్యక్రమాన్ని ముగిశారు. ఇక మనం చూస్తున్నాం సన్నాయి మేళాల మధ్య బడా గణపతిని సాగర తీరానికి గంగమ్మ ఒడికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మరికొద్ది సేపట్లో మనం చూడబోతున్నాము. క్రేన్కు సంబంధించి బాహుబలి క్రేన్కి సంబంధించి ఆపరేటర్స్ కూడా అలర్ట్ అయిపోయినారు. వెల్డింగ్ పనులు ఒక్కసారి పూర్తయినాయంటే ఇమీడియట్గా ఈ క్రేన్ వైర్లను భారీ గణనాథునికి సంబంధించినటువంటి టస్కర్, భారీ గణనాథుని తీసుకొచ్చినటువంటి టస్కర్, అదేవిధంగా గణపతికి ఏర్పాటు చేసినటువంటి వెల్డింగ్ దాంట్లో కూడా ఈ క్రేన్కు సంబంధించిన వైర్లను అటాచ్ చేయడం జరుగుతుంది. చాలా విశేషంగా ఖైరతాబాద్ బడా గణపతి అయితే ఈసారి పూజలు అందుకున్నాడు. ఇప్పటి వరకు 30 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకుంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ముందు రోజు నుంచే భక్తులకు దర్శనము ఇచ్చాడు ఖైరతాబాద్ మహావినాయకుడు. మొన్న గురువారం రాత్రి 12 గంటల వరకు కూడా భక్తులందరికీ కనువిందు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తున్నాము. ఎంత శోభాయాత్ర కూడా మనం చూస్తే అనుకున్న టైం కన్నా లేట్ అయినా కానీ క్రేన్ నెంబర్ 4కు మాత్రం ఇన్ టైంకే తీసుకొని వచ్చారు. ఒక్కసారి వినాయకుని పూజలు, వెల్డింగ్ పనులు మొత్తము పూర్తయిన తర్వాత భారీ గణనాథునికి సంబంధించి నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కన్నుల పండగగా ఒక ఉత్సవాలు అయితే ఖైరతాబాద్ బడా గణనాథుని దగ్గర జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు వినాయక చవితి రోజు ఖైరతాబాద్ గణనాథుని ప్రతిష్టాపన ఉదయం 11 గంటలకు జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఒక పూజ, ఒక హోమం వంటి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మొదలుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. రాత్రి 9 గంటలకు చేసేటువంటి మహాఆరతి కార్యక్రమం ఎంతో విశేషం. మనం చూస్తున్నాం క్రేన్ వైర్లకు సంబంధించి కూడా మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. భక్తులు మనం ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండిపోయినారు. పూరి జగన్నాథకు సంబంధించి ఏదైతే విగ్రహం ఏర్పాటు చేశారో దాన్ని లిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పూరి జగన్నాథునికి సంబంధించి లిఫ్ట్ చేసే పనిలో కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి మనం చూస్తున్నాము. హయగ్రీవుడు, లక్ష్మీ సమేత హయగ్రీవుడు, పూరి జగన్నాథుడు బడా గణపతి ముందు కొలువై ఉన్నాడు. సో వారికి క్రేన్ వైర్లకు సంబంధించి వెల్డింగ్ పనులు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా
హయగ్రీవ స్వామికి సంబంధించి ఇప్పుడు క్రేన్కి సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. సో హారతి కూడా ఇచ్చారు. ఎటువైపు చూసినా భక్త జన సందోహం బడా గణేష్ చుట్టూ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో నిష్ఠా నియమాలతోని ఖైరతాబాద్ బడా గణపతిని కొలుస్తూ ఉన్నారు. సో పూజా కార్యక్రమం కూడా ముగియడంతో పోలీసుకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఖైరతాబాద్ చివరి పూజలో పాల్గొనడం జరిగింది. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. 4 వైపులా క్రేన్కి సంబంధించినటువంటి వైర్లను అటాచ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. వెల్డింగ్ పనులు అయిన తర్వాత 4 వైపులా కూడా వైర్లను కూడా మనం చూడొచ్చు. లాగాలంటే కూడా దాదాపు కొన్ని 10ల సంఖ్యలో ఇక్కడ కార్మికులు పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా 4 వైపులా క్రేన్ వైర్లను కూడా అమర్చారు. ఇక ప్రతి ఒక్కరు కూడా కిందికి దిగారు. ఉత్సవ కమిటీకి సంబంధించిన వారందరూ కూడా కిందికి దిగుతున్నారు. హయగ్రీవ స్వామికి సంబంధించి ఏదైతే స్వామికి కప్పినటువంటి హారాలు, అదేవిధంగా శాలువాలు ఇట్లాంటివి ఉంటాయో వీటన్నిటినీ కూడా కొంత తొలగించే పనిలో కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఎంతో విశేషమైనటువంటి ఖైరతాబాద్ బడా గణపతిని ఒక్కసారి చూస్తే చాలు అనుకునే భక్తులు కొన్ని లక్షల మందిలో ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతో సుప్రసిద్ధమైనటువంటి ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం మరికొద్ది నిమిషాలలోనే జరగనుంది. క్రేన్కు సంబంధించినటువంటి ఎవరైతే ఈ బాహుబలి క్రేన్ ఉందో ఆ క్రేన్కు సంబంధించిన వారందరూ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయినారు. భక్తులు మనం చూస్తున్నాము, చిన్నగా భారీ గణనాథునికి సంబంధించి పనులు జరుగుతూ ఉంటేనే జై గణేష, జై జై గణేష అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయి కళ్ళ అరపకుండా కూడా బడా గణపతికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియను చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంతో విశేషమైనటువంటి చివరి హారతి కానీ కలశ పూజ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాము 2 విగ్రహాలు, హయగ్రీవుడు కావచ్చు, పూరి జగన్నాథునికి సంబంధించినటువంటి విగ్రహాలకు వెల్డింగ్ ఏదైతే క్రేన్ వైర్లను కూడా అటాచ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. చాలా వరకు ఎంతో మంది భక్తులందరూ ఎదురు చూస్తున్నటువంటి గొప్ప ఘట్టము, అద్భుతమైనటువంటి ఆవిష్కరణ బడా గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమము. 69 అడుగుల బడా గణపతి, 50 టన్నుల బరువుతోని ఖైరతాబాద్ బడా గణపతి, మట్టి గణపతి ఈ రకంగా తయారు చేయడం జరిగింది. సో టస్కర్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎవరున్నా వారందరినీ కూడా వెళ్ళిపోవాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు పోలీసులు. కేవలం ఈ క్రేన్ కానీ టస్కర్కు సంబంధించినటువంటి కార్మికులే ఇక్కడ ఉండాలని చెప్పి కూడా పోలీస్ శాఖ ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసింది. వెల్డింగ్ పనులు త్వరగా చేపిస్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం పూర్తయితే మొత్తంగా కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మిగిలి ఉన్న గణేష్ల నిమజ్జనం కూడా పూర్తి అవుతుంది. సో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుని యొక్క నిమజ్జన పనులు అయితే చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా కూడా చాలామంది వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తజన సందోహం అయితే బడా గణపతిని చూసేందుకు తరలి రావడం జరిగింది. 69 అడుగుల మహాగణపతి, విశ్వశాంతి మహాగణపతి, ఈ పేరు పెట్టడం కూడా చాలా విశిష్టత కూడా ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ చూస్తే సప్తముఖ కాల మహాసర్ప గణపతిగా కూడా పేరు ఖైరతాబాద్ బడా గణపతికి పెడతారు. ప్రతి సంవత్సరం కూడా వివిధ ఆకారాలు, వివిధ స్వరూపాలతోని భారీ గణనాథుడైతే భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఒకసారి మనం చూస్తున్నాం మొత్తంగా కూడా కేవలం ఇప్పుడు బడా గణపతి దగ్గర పూజ చేసేటువంటి పూజారులు, పురోహితులు, అదేవిధంగా ఉత్సవ కమిటీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్, వీరే సభ్యులు మాత్రమే ఉన్నారు. మిగతా అందరినీ కూడా కిందికి దింపడం జరిగింది. కలశానికి సంబంధించినటువంటి పూజ కూడా పూర్తి చేశారు. చివరి హారతి కూడా భారీ గణనాథునికి ఇవ్వడం జరిగింది. వేద పండితులు కూడా ప్రత్యేకంగా మంత్రోచ్చారణలతోని ఇక్కడ ఉండేటువంటి భక్తులకు కూడా ఆశీర్వాదం ఇస్తున్నారు. చైర్మన్కి సంబంధించి ఇప్పుడే భారీ గణనాథుని దగ్గరికి ఎక్కడం కూడా జరిగింది. వారు చివరిగా ఏదైతే పూజ ఉంటుందో ఆ పూజ స్టార్ట్ చేశారు. ఎందుకంటే
ముందుగా ఇక్కడ ఉండేటువంటి భక్తులకు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులకు అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి వారితోని ఒకసారి కర్పూరంతోని హారతి కార్యక్రమం ఇచ్చారు. ఇప్పుడు చివరిగా ఉత్సవ కమిటీ సభ్యులకు సంబంధించి వారు కూడా ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. అయితే తంతు మనం ఒకసారి చూస్తే చివరిగా ఏం జరుగుతుంది, ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి ఎటువంటి పూజ చేస్తారు, ఎలా చేస్తారని చూస్తే ఇప్పుడు ఎవరైతే ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి ప్రధాన చైర్మన్ ఉన్నారో వారు తలకు పాగా కట్టుకొని కలశాన్ని నెత్తిపైన పెట్టుకొని మొత్తంగా కూడా ఒక ప్రదక్షిణ చేస్తారు. బడా గణపతి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ నీళ్ళన్నీ చల్లుతూ ఉంటారు, సంప్రోక్షణ చేస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాము. అదే ఇప్పుడు సంబంధించినటువంటి పూజను కూడా నిర్వహిస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు కేవలం వీరు మాత్రమే ఉన్నారు. మిగతా వారందరినీ కూడా కిందికి దించినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది నిమిషాలలోనే ఆ కలశాన్ని నెత్తిపైన పెట్టుకొని బడా గణపతి చుట్టూ తిరిగి ఆ భక్తుల పైన అదేవిధంగా ఇక్కడ ఉండే వారందరి పైన చల్లుతూ అదేవిధంగా ఏదైతే ఈ వినాయక సాగర్ ఉంటుందో ఈ హుస్సేన్ సాగర్ కు సంబంధించి అక్కడ కూడా ఆ నీళ్ళని చల్లి ప్రోక్షణ చేస్తూ ఉంటారు. సో వేద పండితులు వేద మంత్రోచ్చారణలు కూడా స్టార్ట్ చేశారు. గణపతికి సంబంధించినటువంటి ఆఖరిగా జరిగేటువంటి కలశ పూజను నిర్వహిస్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా కేవలం ఇప్పుడు ఉత్సవ కమిటీ సభ్యులకు సంబంధించి వారి పేర్లను వారి గోత్రనామాలను తీసుకొని చివరిగా పూజను చేస్తూ ఉన్నారు. మరొక 10 నుంచి 15 నిమిషాలలో ఈ పూజ కూడా పూర్తవుతుంది. అనంతరం వెంటనే కలశాన్ని తీసి ఆ నీళ్లను ప్రోక్షణ చేసి ఇమీడియట్గా భారీ గణనాథునికి సంబంధించిన వెల్డింగ్ పనులను కూడా పూర్తి చేసి ఖైరతాబాద్ మహాగణపతిని గంగమ్మ ఒడికి అయితే చేరుస్తూ ఉంటారు. అయితే నిమజ్జనం అయిన వెంటనే కూడా ఇక్కడ భారీగా లోతు ఏర్పాటు చేయడం జరిగింది. 69 అడుగుల మహాగణపతి కనుక పూర్తి స్థాయి లోతును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి స్పెషల్ ఇక్కడ జేసీబీలు కానీ ఇతరత్ర మెషిన్లతోని అదేవిధంగా పర్యవేక్షణకు సంబంధించి ఇక్కడ బోటింగ్లలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు. అదేవిధంగా డస్ట్ క్లీనింగ్ సంబంధించిన మెషిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వన్స్ ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత ఏ రకంగా ఎక్కడ నిమజ్జనం చేయాలనేది కూడా ప్రాపర్గా ఒక లైన్స్ ఒక తాడు కట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా చివరి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఉత్సవ కమిటీ సభ్యులతోని జరుగుతూ ఉన్నది. మరికొద్ది నిమిషాలలో ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించినటువంటి కలశాన్ని కూడా ఎత్తుకోవడం జరుగుతుంది. అందరికీ పూజారులు కూడా ఇప్పుడే చెప్తున్నారు చివరి పూజలో మీరందరూ పాల్గొంటున్నారు, ఇదంతా కూడా మీ అందరికీ ఎంతో సుఖ సంతోషాలని ఇస్తుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు పూజారులు చెప్పడం జరుగుతున్నది. సో చివరి పూజ ఖైరతాబాద్ గణనాథునికి నిర్వహిస్తూ ఉన్నారు. అశేషమైనటువంటి జనం ప్రతిరోజు చూస్తే ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 గంటల వరకు రోజు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఏ క్యూ లైన్ చూసినా, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ చూసినా, ఇటు మింట్ కాంపౌండ్ చూసినా, బిఎస్ఎన్ఎల్ వైపు చూసినా, ఎటు చూసినా కూడా భక్తుల రద్దీ ఆ రకంగానే ఉంది. ఇక చివరి పూజ కనుక మనం చూస్తున్నాం. వెల్డింగ్ కు సంబంధించిన పనులు కూడా దాదాపు పూర్తి చేశారు. ఈ వెల్డింగ్ సంబంధించి ఏదైతే క్రేన్ కి సంబంధించి వైరు లాగాలంటే దాదాపు ఒక 20 నుంచి 30 మంది కార్మికులు ఆ వైరును లాగాల్సినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అంటే అర్థం చేసుకోవచ్చు బాహుబలి క్రేన్ కి సంబంధించి ఏ రకంగా ఉంటుందో దీన్ని కూడా ప్రత్యేకంగా విజయవాడ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ క్రేన్ ప్రతి సంవత్సరం కూడా తీసుకొని వస్తారు. ఇది దాదాపు 100 టన్నుల బరువును మోయగలిగేటువంటి బాహుబలి క్రేన్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఆల్రెడీ ఉదయం నుంచి కూడా పనులు చేస్తున్నారు కనుక ఇప్పుడు ఈ 4 ఏవైతే క్రేన్కు సంబంధించిన వైర్లు ఉంటాయో వీటిని పూర్తి స్థాయిలో 4 దిక్కుల అమరుస్తారు. అమర్చి అక్కడ వెల్డింగ్ కు సంబంధించినటువంటి పనులు చేస్తారు. పూర్తిగా ఫిట్ అయిన తర్వాత బడా గణపతికి సంబంధించి లిఫ్ట్ చేస్తారు. ఒక్కసారి కదిలిన వెంటనే ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు. భక్తులైతే ఎంత కంట్రోల్ చేసినా ఆగే సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ ఉండదు. మొత్తంగా కూడా ఒక్కసారి బడా గణపతి యొక్క ఏదైతే టస్కర్ మించి లిఫ్ట్ చేసే మూమెంట్ స్టార్ట్ అయిందో అనుకో భక్తులు విపరీతంగా కోలాహలాలతోని జై జై గణేష, బై బై గణేష, గణపతి బొప్ప మోర్య, ఉత్సవర్సి లౌకర్య అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉంటారు.
ఇప్పుడు చివరిగా జరుగుతున్నటువంటి పూజనైతే నిర్వహిస్తూ ఉన్నారు. ఆఖరి పూజ 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ నెంబర్ 4 దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆఖరి పూజను కూడా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గణపతికి సంబంధించి ఎంతో ఇష్టమైనటువంటి అథర్వ శీర్ష మంత్రాలతోని ఖైరతాబాద్ బడా గణపతి యొక్క పూజనైతే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా చూస్తున్నారు. అంటే దాదాపు ఇప్పుడు 12:20 దాకా టైం అవుతుంది. మరొక హాఫ్ అన్ అవర్ లోపల మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అవుతుంది. భక్తులకు మరొకసారి కూడా, ఎందుకంటే భక్తులందరినీ ఎవరిని కూడా ఇటు ముందరికి రానివ్వలేదు, అందరినీ కూడా వెనుక సైడు మళ్ళీ ఇటు ఐమాక్స్ థియేటర్ సైడ్ మొత్తం మందిని ఆపివేశారు. సో వారందరికీ కనిపించే విధంగా ఈ క్రేన్ సహాయంతో ఈ భారీ గణనాథును ఒకసారి లిఫ్ట్ చేసి పైకి లేవట్టి భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తారు. మొత్తంగా కూడా 4 వైపులా కూడా దర్శనం కల్పిస్తారు. ఇక మనం చూస్తున్నాము ఉత్సవ కమిటీ సభ్యులు చేసే చివరి హారతి, ఎంతో విశేషమైనటువంటి హారతి ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజుకు అంటూ కూడా ఈ హారతి చేశారు. ఎందుకంటే నిన్న రాత్రి 12 గంటలకు చేసినటువంటి కలశ పూజ, అదే కలశానికి సంబంధించిన నీళ్లను ఇక్కడ హుసేన్ సాగర్ లో వినాయక సాగర్ లో కలుపుతారు. చివరిగా హారతి ఇవ్వడంతో కొంత ఇక్కడ ఉండేటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా వారందరూ కూడా ఇన్ని రోజులు వారి మండపంలో ఉన్నటువంటి ఖైరతాబాద్ బడా గణపతి ఈ రోజు నిమజ్జనం కావడం, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తొందరగా వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వాలి అంటూ కూడా వారందరూ కూడా మొక్కుకోవడం జరుగుతున్నది. విశ్వశాంతి మహాగణపతి కనుక ఈసారి ప్రపంచం మొత్తం, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా శాంతిని నెలకొల్పాలి, ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు, ఎటువంటి సంకటాలు ప్రజలకు ఉండొద్దు అని చెప్పి కూడా ఈ పేరు పెట్టారు. ఇక మనం చూస్తున్నాం చివరి హారతి కార్యక్రమం కూడా పూర్తవుతున్నది. చైర్మన్కి సంబంధించి వారందరూ కూడా భక్తులందరికీ హారతి చూపించడం జరుగుతున్నది. సో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ హారతిని అందుకునేందుకు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. సో హారతి కూడా పూర్తయింది. ఇప్పుడు వేద ఆశీర్వచనం కూడా ఉత్సవ కమిటీ సభ్యులకు వేద పండితులు ఇస్తున్నారు. చివరిగా వేద ఆశీర్వచనం. ఇన్ని రోజులు వీరందరూ కూడా పూజలలో పాల్గొన్నారు కనుక ఆ ఖైరతాబాద్ బడా గణపతి ఆశీస్సులు వీరందరి పైన, అదేవిధంగా రాష్ట్రమంతా, రాష్ట్ర ప్రజలపైన ఉండాలంటూ కూడా వీరు ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము సభ్యులందరూ ఎంతో సంతోషంతో 2 చేతులతో ఇట్లా విజయ సంకేతనం కూడా చూపిస్తున్నారు. అంటే బడా గణపతి పెట్టిన రోజు నుంచి మొదలుకొని, అంటే జూన్లో నిర్వహించే కర్ర పూజతో స్టార్ట్ చేస్తే ఖైరతాబాద్ బడా గణపతి వినాయక నవరాత్రి ప్రారంభము, 9 రోజులు నవరాత్రాలు నిర్వహించడం, ఆ తర్వాత నిమజ్జనము, ఈ శోభాయాత్ర, ఇదంతా కూడా చాలా పెద్ద టాస్క్తో కూడుకున్నటువంటి విషయం. అయినప్పటికీ ఏ చిన్న సమస్య రాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా పోలీస్ శాఖ, అన్ని రకాల శాఖలు, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ శాఖ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, స్థానికంగా నివాసం ఉండేటువంటి వారు కానీ, ఉత్సవ కమిటీ సభ్యులు కానీ, ప్రతి ఒక్కరు కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు చేసి వారందరికీ దర్శనం కూడా కల్పించారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇన్ని రోజులు భక్తులకు దర్శనం ఇచ్చాడు కనుక ఖైరతాబాద్ బడా గణపతికి దిష్టి తీస్తున్నారు. కొబ్బరికాయతోని, గుమ్మడికాయతోని ప్రత్యేకమైనటువంటి దిష్టి తీస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు కొన్ని లక్షల మంది భక్తుల చూపు భారీ గణనాథుని పడ్డది కనుక ఎటువంటి ఏ దృష్టి ఉన్నా, ఏ దోషం ఉన్నా, భక్తులకు ఎటువంటి దృష్టి ఉన్నా, ఏ దోషం ఉన్నా ఆ ఖైరతాబాద్ గణనాథుడు భక్తులందరినీ చల్లగా చూడాలని చెప్పి కూడా గుమ్మడికాయతోని ఒక దిష్టిని అయితే తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇది దాదాపు ఎంతో విశేషమైనది. లక్షల మంది భక్తులకు ప్రతిరోజు దర్శనం ఇస్తూ వస్తున్నారు కనుక ఎవరైతే యజమానులు ఉంటారో, అంటే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి సంబంధించిన ఎవరైతే యజమానులు ఉంటారో వారు దిష్టి తీయడం ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తూ ఉన్నది. ఇక ఇప్పుడే ఎవరైతే చైర్మన్ ఉంటారో వారికి సంబంధించి తలకు పాగా కూడా కడుతున్నారు. ఇప్పుడు వారి తలపైన కలశాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు. ఆ కలశంలో వేద మంత్రోచ్చారణలతో 8 నదులకు సంబంధించినటువంటి నీళ్లు ఆ కలశంలో ఉండే విధంగా కూడా ఆ కలశంలో వేద మంత్రాలు కూడా చేసి ఆ నీటిని అందరిపైన చల్లడం జరుగుతుంది. ఆఖరి పూజ కనుక ఖైరతాబాద్ బడా గణపతికి ఈరోజు హారతి, కలశ పూజ, అదేవిధంగా దిష్టి తీయడము, మళ్ళీ స్వామికి సంబంధించి ఆ నైవేద్యం పెట్టడము, ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ అయ్యేంతలో అటు వెల్డింగ్ పనులు కూడా పూర్తి
అవుతూ ఉన్నాయి. సో ఇమీడియట్గా ఇటు పూజ పూర్తి కాగానే ఆ వైర్లకు సంబంధించి ఆల్రెడీ 4 వైపులా ఫిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. భారీ క్రేన్ సహాయంతో మనము ఈ వైర్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఆఖరిగా ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించినటువంటి దిష్టి తీయడం అనేది పూర్తయిపోయింది. ఇక కలశాన్ని ఎత్తిపైన పెట్టుకొని బడా గణపతి చుట్టూ ఒక ప్రదక్షిణ కూడా చేస్తారు. చుట్టూ ఉండేటువంటి భక్తుల పైన కూడా నీళ్ళన్నింటినీ చల్లుతారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా సుఖంగా ఉండాలి, సంతోషాలతో ఉండాలి, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజనైతే చేస్తూ ఉన్నారు. అడుగున కూడా జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప మోరియా అంటూ కూడా భక్తులు ఎదురు చూస్తున్నారు. మరికొద్ది నిమిషాలలోనే అందరూ భక్తులు ఎదురు చూస్తున్నటువంటి ఆఖరి చివరి ఘట్టం రానే వచ్చింది. మనం చూస్తున్నాం వేద పండితులు కలశాన్ని కూడా లేవట్టడం జరిగింది. కలశాన్ని కూడా లేవట్టి ఎవరైతే ఉత్సవ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ ఉంటారో ఆయన తలపైన పెట్టారు. ఇప్పుడు ఆ కలశాన్ని తీసుకొని కూడా మొత్తంగా తిరుగుతారు. భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు ఆ కలశాన్ని ఇన్ని రోజుల పాటు. అంటే స్వామికి సంబంధించి ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించి ఎంతో విశేషంగా ఈ కలశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా వివిధ నదులకు సంబంధించిన జలాలు ఆ కలశంలో ఉండే విధంగా ఆ కలశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేద పండితులు అవన్నీ కూడా భక్తులకు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మరోపక్క క్రేన్కు సంబంధించినటువంటి ఆపరేటర్స్ అందరూ కూడా సిద్ధమైపోయినారు. ఎట్లా లిఫ్ట్ చేయాలి, ఏ డైరెక్షన్ లో బడా గణపతి యొక్క నిమజ్జనం చేయాలి, వీరు ఎక్కడైతే ప్లేస్ సెలెక్ట్ చేశారో ఆ ప్లేస్ లోనే నిమజ్జనం చేసే విధంగా క్రేన్ కు సంబంధించిన ఆపరేటర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా కూడా కలశానికి సంబంధించి ఆఖరి పూజనైతే నిర్వహించారు. కలశం లేవట్టడం జరిగింది. భక్తులందరికీ కూడా దర్శనం చేస్తున్నారు ఈ కలశాన్ని. ఇప్పుడు దాన్ని చైర్మన్ సంబంధించి అదేవిధంగా ఉత్సవ కమిటీకి సంబంధించిన ముఖ్య వారికి సంబంధించి వారు నెత్తిపైన పెట్టుకొని ఇప్పుడు ఆ కలశాన్ని అయితే మొత్తంగా తిరుగుతూ ఉన్నారు. మనం లైవ్ లో చూస్తున్నాము. కలశానికి సంబంధించినటువంటి పూజ పూర్తి కాగానే ఉత్సవ కమిటీ వారు దాన్ని తలపైన పెట్టుకొని భక్తులందరికీ కూడా దర్శనం కలిగే విధంగా, ఎందుకంటే నవరాత్రుల పాటు ఆ కలశం అక్కడే ఉంటుంది. ప్రతిరోజు కూడా దానికి విశేష పూజలు కూడా అందిస్తూ ఉంటారు. అసలైన ముఖ్యమైనటువంటి ఘట్టం ఇదే. ఇది తొలగించారంటే భారీ గణనాథునికి సంబంధించి ఇక పూర్తి పూజ పూర్తయినట్టే. ఈ పూజ పూర్తయినట్టు కనుక వెంటనే వారందరూ కూడా ఇప్పుడు శాంతి మంత్రాలను కూడా, శాంతి పఠనాన్ని కూడా వేద పండితులు కూడా చేయడం జరుగుతున్నది. సో కలశాన్ని పట్టుకొని మొత్తంగా కూడా ఒక ప్రదక్షిణ టైపు ఉత్సవ కమిటీ వారు అయితే తిరగడం జరుగుతుంది. మొత్తంగా చూడొచ్చు మనం ఆ కలశాన్ని ముట్టుకునేందుకు కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ కలశాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలని కూడా వారందరూ కూడా వెంటబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా బడా గణపతికి సంబంధించి చివరి ఘట్టమైనటువంటి కలశ పూజను కూడా నిర్వహించారు. మొత్తము కలశ పూజకు సంబంధించి ఆఖరిగా ఇప్పుడు చూస్తున్నాం మనం ఆ వాటర్ను కూడా అక్కడ కలుపుతారు. ఎందుకంటే ఇది వినాయక సాగర్గా మారాలి, పవిత్రంగా మారాలి. ఈ కలశపు నీళ్ళు ఇందులో కలిపితే ఎటువంటి దోషం ఉండదు, ఎటువంటి కీడు ఉండదు అని చెప్పి ఒక భావనతోని ఇన్ని రోజులు ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర పెట్టినటువంటి కలశాన్ని ఆ నీటిని ఇక్కడ వినాయక సాగర్, హుసేన్ సాగర్ లో కూడా కలపడం జరుగుతున్నది. వెంటనే కలిపిన వెంటనే వారు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ భక్తుల పైన కూడా చల్లుతూ ఉంటారు. ఇది అత్యంత ఆఖరి చివరి ఘట్టం. సో వెల్డింగ్ సంబంధించి పనులు కూడా దాదాపు పూర్తయినాయి. కలశాన్ని కలిపారు. ఆ కలశం నీటిని కూడా వినాయక సాగర్, హుసేన్ సాగర్ లో కలపడం జరిగింది. ఇక ఆఖరి ఘట్టం బడా గణపతి నిమజ్జన కార్యక్రమం. బడా గణపతిని గంగమూడికి తరలించడం ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. రెండు కళ్ళు కూడా ఇక్కడ చూసేవారికి కూడా సరిపోవు. అంత ఆనందంగా, అంత వైభవంగా, అంతే ఆధ్యాత్మిక శోభతోని ఈ పూజ కార్యక్రమాలు, ఈ నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. సో మొత్తంగా కూడా వేద పండితులు అనేకమైనటువంటి సూచనలు, సలహాలు కూడా చేయడం జరుగుతున్నది. 11 రోజులు వీరందరూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులు వారు ఒక దీక్ష మాదిరిగా ఉంటారు కనుక ఆ దీక్షకు సంబంధించి కంకణాలు ఎవరైతే కట్టుకున్నారో అవన్నీ తొలగించాలని కూడా వారు
సూచించడం జరుగుతుంది. మొత్తంగా కూడా బడా గణపతికి సంబంధించి మరికొద్ది నిమిషాలలోనే ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం అనేది పూర్తి కానుంది. ఇందాక చెప్పినట్టే కలశానికి సంబంధించిన పూజ కూడా అయిపోయింది. కలశం వాటర్ని తీసుకెళ్లి కలశంలో ఉన్నటువంటి నీటిని కూడా ఆ వినాయక సాగర్లో కలిపారు. ఇప్పుడు భక్తులు అందరికీ కూడా ఆ నీటిని చల్లుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ 4 వైపులా కూడా క్రేన్కి సంబంధించిన వైర్లను ఫిట్ చేయడం జరిగింది. సో ఒక్కసారి క్రతువు అంతా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ మొత్తం మంది కూడా కిందికి దిగుతారు. కేవలం క్రేన్ ఆపరేటర్కి సంబంధించే పూర్తి స్థాయి ఒక 15-20 నిమిషాల పాటు ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్తో ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన ప్రక్రియ చేస్తారు. వాళ్ళు చెప్పే డైరెక్షన్లో బడా గణపతిని లిఫ్ట్ చేస్తారు. మొత్తంగా కూడా అంటే ఒకసారి మనం క్లియర్గా చెప్పాలంటే సెక్రటరియట్ వైపు ఒక్కసారి తిప్పుతారు, మళ్ళీ ఇటు అది ప్రసాద్ ఐమాక్స్ ఈ వైపు తిప్పుతారు, మళ్ళీ ట్యాంక్ బండ్ వైపు ఒకసారి తిప్పుతారు, నక్లెస్ రోడ్, ఇట్లా 4 వైపులో కూడా బడా గణపతిని తిప్పుతూ భక్తులకైతే చివరిగా దర్శనం అయితే కల్పివ్వడం జరుగుతుంది. సో మొత్తంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగియడం జరిగింది. బడా గణపతికి సంబంధించి ఆఖరి పూజను కూడా ఎంతో అద్భుతంగా వైభవంగా నిర్వహించారు. ఎటువంటి ఏ చిన్న సమస్య రాకుండా కూడా భక్తులందరికీ కూడా ఎంతో అద్భుతంగా ఆనందంగా బడా గణపతి అయితే దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. ఇక పూజా క్రతువు ముగిసిన వెంటనే అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపిస్తారు. వారందరినీ పంపించిన వెంటనే ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం చూస్తే ఖైరతాబాద్ గణేశుడు ఎక్కడైతే క్రేన్ నెంబర్ 4 ఉన్నారో దాని వెనుక కొన్ని వేల మంది భక్తులు కూడా నిల్చొని ఉన్నారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత ఒకేసారి వారందరూ కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు హై అలర్ట్ ఉన్నారు. మొత్తం బారిగేట్స్ ఏర్పాటు చేశారు. ఎవ్వరు కూడా ఇటువైపు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఏసీపీ స్థాయి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా భద్రతలో నిమగ్నమయ్యారు. అత్యంత కీలకమైన ఘట్టం కనుక ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం చాలా విశేషమైంది కనుక సో అందరు ఎదురు చూస్తున్నారు కనుక ఈ ప్రక్రియను ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలని చెప్పి కూడా వారందరూ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. సో వేద పండితులు అయితే ఇక్కడ వేద మంత్రాలు చేస్తూ వేద మంత్రోచ్చరణలు చేస్తూ భక్తులందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి వారందరూ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సో మరొక పక్క మంగళ వాయిద్యాలకు సంబంధించి కూడా మంగళ వాయిద్యాల మధ్య ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం అనేది జరగనుంది. కొద్ది నిమిషాలలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. సో ప్రతి ఒక్కటి అంటే 1954 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మొదలు పెడితే 71 సంవత్సరాల నుంచి కూడా ఖైరతాబాద్ బడా గణపతిని కూడా ఎంతో మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. దాదాపు మనం చూస్తే లాస్ట్ ఇయర్ 70 అడుగులతో ప్రపంచ రికార్డు కూడా ఖైరతాబాద్ బడా గణపతి సృష్టించాడు. అప్పుడు మనం లాస్ట్ ఇయర్ గిట్ట ఖైరతాబాద్ గణపతిని చూస్తే సప్తముఖ మహాశక్తి గణపతిగా గత ఏడాది 70 అడుగులతో ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు కొలువు తీరాడు. అప్పుడు ప్రపంచ రికార్డు కూడా ఖైరతాబాద్ గణనాథుడిని వరించింది. ఇక ఈ సంవత్సరం 69 అడుగులకు ఖైరతాబాద్ గణనాథుడిని 69 అడుగులలో ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా 71 సంవత్సరాల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుని యొక్క పూజలు అనేవి కొనసాగుతున్నాయి. సో కలశానికి సంబంధించినటువంటి పూజ అనేది అక్కడ పూర్తి చేస్తున్నారు. అంటే ఏ ప్రక్రియ ఏ ప్రాసెస్ కూడా మొత్తంగా కూడా మనం చూస్తే నీటిలో అక్కడ దిగారు. మనం విజువల్ క్లియర్గా మనం ఇక్కడి నుంచి చూస్తున్నాము. ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక సాగర్లో దిగడం జరిగింది. ఆ కలశానికి సంబంధించిన నీళ్లను అందులో పోస్తే సంప్రోక్షణ అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు విశేష పూజలు చేసినటువంటి ఖైరతాబాద్ బడా గణపతిని అదే విధంగా అంతే పుణ్యంతో అంతే భక్తితోని అంతే శుద్ధితోని కూడా చెయ్యాలని చెప్పి కూడా వారందరూ భావిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కొలువున కొంగు బంగారంగా కూడా ఖైరతాబాద్ బడా గణపతి అయితే కొలువు తీరాడు. మరికొద్ది నిమిషాలలోనే ఖైరతాబాద్ బడా గణపతి యొక్క నిమజ్జనం అనే ప్రక్రియ అనేది పూర్తి అవుతూ ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా చివరిసారిగా మనస్ఫూర్తిగా కళ్ళారా దర్శించుకోండి, మనసారా ప్రార్థించండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ స్వామివారికి